మనం ఏం చేయాలి ఎగ్జాక్ట్‌గా వెయిట్ చేసి ప్రాపర్‌గా మన ప్లాన్ అంతా ఎగ్జిక్యూట్ చేసుకొని నీట్‌గా చూసుకోవాలి. ఓకేనా? మీకు ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ ఇలా బ్రేక్ ఇచ్చింది అనుకున్నాం ఎగ్జాంపుల్‌కి ఇది సపోర్ట్‌లా తీసుకుంటది. ఇది బ్రేక్ ఇచ్చిందంటే పడిపోద్ది మొత్తం ఫుల్‌గా మార్కెట్. కానీ మీకేంటి ఇదంతా ఒక ప్యారలల్ ఛానల్ లాగా ఉంది చూసారా? ఇదంతా ఒక లిక్విడ్ మూవ్‌మెంట్ అనమాట. అందుకే ప్యారలల్ ఛానల్ లాగా పెడతారు నీట్‌గా. ఇప్పుడు బ్రేక్ ఇచ్చిందా ఇది మనకు పడిపోద్ది. ఇన్ కేస్ బ్రేక్ ఇచ్చినా సరే రీటెస్ట్‌కి వెళ్తాయి సమ్ టైమ్స్. ఇలా బ్రేక్ ఇచ్చి ఇలా రీటెస్ట్‌కి వెళ్ళి మళ్ళీ పడతాయి. ఓకేనా సార్? యాక్చువల్లీ మీకు ఈ కాల్ సైడ్ కూడా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళింది అనమాట. బట్ ఇది కౌంటర్ ట్రెండ్ కాబట్టి మనం ట్రై చేయలేదు. జస్ట్ సబ్జెక్ట్ పరంగా మీరు వాచ్ చేయండి చెప్పాను అంతే అన్నారు. ఓకేనా? ఇది మనకు ట్రెండ్లో ఉంది కాబట్టి మనం తీసుకుంటున్నాం అంతే. మీకు ఇక్కడ ప్రియంస్లో ఓకేనా వెళ్తాను అది. ఓకేనా చూసుకొని జాగ్రత్తగా ఎస్ఎల్ స్టాప్లెస్ పెట్టినారా టార్గెట్ పెట్టేహారా ఇంకా ఫోన్ ఆడ పడేసి గమ్ము నిద్రపోతా ఉండాలి అదే అది పొడితే టార్గెట్ లేదు ఎస్ఎల్ అంతే. మధ్యలో పంచాయతీ కట్టకూడదు. ఓకేనా? టార్గెట్ మనము నిఫ్టీలో పిఓఎస్ వరకా లేకపోతే ప్రీమియంలో ఏదైనా టార్గెట్ ఉంటుందా శంకర్? మీరు రెండు ఒకేలాగా ఉంటాయి. మీరు మంచి ప్రీమియం తీసుకుంటే రెండు ఈక్వల్గా వెళ్తూ ఉంటాయి అక్క. ఇప్పుడు మీరు కొంచెం లో దీన్నే ప్రీమియం తీసుకున్నాం కదా మనం. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనము మీరు ఈ చిన్న ప్రీమియమ్స్ ఇస్తున్నారు అనుకుందాం 150 రూపాయలది 100 రూపాయలది అవి డిఫరెన్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీకు ఇక్కడికి వెళ్ళేసరికి అది ఇక్కడ ఎక్కడో ఉంటుంది నిఫ్టీలో టార్గెట్. బట్ ఇవేంట్రా అంటే సగం కూడా పోయింది అనమాట. ఓకేనా? అలా ఉంటాయి. మనం ఇట్లా 200 లేకపోతే 260 250 రూపీస్ ఆ రేంజ్లో ఇస్తున్నాం అనుకోండి రెండు ఈక్వల్గా వెళ్తూ ఉంటాయి మోస్ట్లీ. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ప్రీమియమ్స్ చూసుకొని ప్రీమియమ్స్ టార్గెట్ మీకు ఇది పెట్టేసుకోవాలా. దాని తర్వాత మళ్ళీ మీరు ఇండెక్స్లో కూడా వాచ్ చేసుకుంటూ కూర్చోవాలి. ఇన్ కేస్ మనం మార్కెట్లో ఏం చేస్తారంటే ఇండెక్స్లో కూడా ఇండెక్స్ త్వరగా కొట్టేస్తాయి సమ్ టైమ్స్ మనకి ప్రీమియమ్స్లో పెరగవు అనమాట. సమ్ టైమ్స్ ప్రీమియమ్స్లో ఈక్వల్గా వెళ్తూ ఉంటాయి. ఓకేనా? సో అట్లా వెళ్తూ ఉంటుంది. మనం చూసుకొని జాగ్రత్తగా ప్లాన్ చేసుకో. ఓకే ఓకే. మీకు స్టాపింగ్ పాయింట్స్ అంటే ఇది ఒక స్టాపింగ్ పాయింట్ అనమాట. ఇది బ్రేకింగ్స్ అంటే ఫాలో అయిపోతుంది అలా. ఓకేనా? సో ఇవన్నీ ఇక్కడ ప్రతి ఒక్క డిమాండ్ మీకు ఒక స్టాప్ పాయింట్ యాక్ట్ అవుతుంది. రివర్సల్ పాయింట్ కాదు స్టాపింగ్ పాయింట్. రివర్సల్ పాయింట్కి స్టాప్ పాయింట్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకేనా? మీరు రివర్సల్కి స్టాప్ మీకు అర్థం ఒక డిఫరెన్స్ చెప్తాడండి. మనకి ఇవన్నీ ఏంటంటే ఒక స్టాపింగ్ పాయింట్స్ అండి. జస్ట్ ఇక్కడ ఇన్బ్యాలెన్స్ కాబట్టి మనకు స్టాప్ అవుతుంది మార్కెట్ అంత తప్ప ఇంక రివర్స్ అవ్వదు. రివర్స్ మీన్స్ ఏంటంటే అంటే ఇక్కడ లిక్విడిటీస్ ఉండాలి. లిక్విడిటీస్ ఉండాలి రివర్స్ అవుతుంది మార్కెట్. ఎగ్జాంపుల్కి మనం ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇప్పుడు నాకేంటి ఈ బోత్ మీకు లిక్విడిటీసా? ఇది మీకు బోత్ లిక్విడిటీసే కదా ఈ బోత్. సో ఇది ఒక రివర్సల్ పాయింట్ యాక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఈ యొక్క జోన్ అనేది. ఓకేనా? బట్ ఇక్కడ దీనికి వచ్చి లిక్విడిటీస్ అనేది చాలా దూరంలో ఉంది కాబట్టి మూవీ పగిలిపోతుంది అనమాట. చిన్న పుల్ బ్యాక్ అంతే ఇది. పుల్ బ్యాక్ ఇచ్చి పగలగొట్టేస్తారు. ఇది మోస్ట్లీ నాకు తెలిసి వర్క్ అవడానికి తక్కువ ఛాన్స్. బట్ ఇది రివర్సల్ పాయింట్గా ఉంటుంది. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉంటుంది మీరు. ఎందుకంటే ఈ ఆర్డర్ బ్లాక్కి లిక్విడిటీస్ ఉంది కాబట్టి రివర్సల్ పాయింట్ ఉంటుంది. సో అది మ్యాటర్. మేము ఇవన్నీ జస్ట్ ఒక స్టాప్ పాయింట్ అంతే. ఇక్కడ స్టాప్ అవుతుంది మార్కెట్. స్టాప్ అయ్యి ఒక పుల్ బ్యాక్ ఇచ్చి మళ్ళీ పగలగొడతారు. ఓకేనా? సో అదే అనమాట లాజిక్. అట్లా మనము ఇక్కడ కానీ ఇన్ కేస్ ఎటువంటి స్టాప్ పాయింట్ లేదురా అంటే ఇక్కడ పెద్ద పెద్ద క్యాండిల్ పడతాయి. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ హిడెన్ పాయింట్స్ అనమాట. ఎవరు చెప్పరు అనమాట జనరల్గా మనకు. ఓకేనా? ఇన్ కేస్ మీకు ఎటువంటి స్టాపింగ్ పాయింట్ లేదురా అంటే మార్కెట్లో మనకు అక్కడ పెద్ద పెద్ద క్యాండిల్స్ పడతా తీసుకెళ్ళిపోతుంది. చాలా స్పీడ్ ఉంటుంది మార్కెట్. రాకెట్ లాగా వెళ్తాయి. అసలు అదే హీరో జీరో కాల్స్ అంటారు చూసారా? రూపాయి 2 రూపాయలు 100 రూపాయలు పోతాయి. అవన్నీ అలాంటి మూమెంట్ అప్పుడే వస్తాయి. నేను అప్పుడు చూస్తూ ఉంటా. ఒరే ఇది ఎటువంటి స్టాప్ పాయింట్ లేదురా అంటే ఇంక ఇది రాకెటే ఇంకా. అప్పుడు మా హీరో జీరో ట్రిగర్ అయితే అప్పుడు ఏం చేస్తా? ఈ 30 రూపాయలు 40 రూపాయలు కొంటా వేసి. నేనంతా ఎందుకు నేను కొన్నాను రా అంటే అక్కడ 15 మినిట్స్లో ఎటువంటి స్టాప్ పాయింట్ లేదు మార్కెట్. అందుకని తీసుకెళ్ళిపోతున్న ఒక దీంతో నేను పోయి కొన్నా అనమాట. ఒక 40 రూపీస్ అలాంటిది. ఓకేనా? అది మంచిగానే ఇచ్చింది. ఒక 40 పాయింట్లు క్యాపిటల్ డబుల్ అయింది అనమాట మనం తీసుకున్న వాళ్ళకైతే. బట్ మన అన్ఫార్చునేట్లీ మనకైతే కాస్ట్లో ఎగ్జిట్ అయింది. బట్ చాలా హోల్డ్ చేస్తాను. ఓకేనా? సో అదే అనమాట. ఇవన్నీ స్టాప్ పాయింట్లు మీకు ఇవంతా. వెళ్తాయి నీట్గా అంతే. ఓకేనా? సో నెక్స్ట్ స్టాప్ పాయింట్ ఇప్పుడు ఏంది మనకి ఇది ఫ్లిప్ అయింది అనమాట. ఓకేనా? ఫ్లిప్ పాయింట్ అంటే తెలుసు కదా మనకు. రిపీటెడ్ చేస్తున్నా చాలాసార్లు రిపీట్ చేస్తున్నా ఫ్లిప్ అని. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే
ఫ్లిప్ ఉంటే మీకు ఏమవుతుందా అంటే అదొక అడిషనల్ కన్ఫర్మేషన్ అనమాట. ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనేసి మనం ఈజీగా చెప్పొచ్చు. ఇప్పుడు మనకేంటి బ్రేక్ ఇచ్చేసిందా, ఇప్పుడు బ్రేక్ ఇవ్వడానికి కారణం ఏంటి? నాకు ఇదే ఇన్‌బ్యాలెన్స్‌తో పాటు. ఇది ఒక ఫ్లిప్ అనమాట నాకు. మార్కెట్ ఏం చేస్తుందంటే ఈ ఫ్లిప్ నుంచి కూడా ఇలా టచ్ చేసి ఇక్కడి నుంచి ఇలా తీసుకెళ్తుందన్నమాట సింపుల్‌గా. ఓకేనా? సో ఇది ఫ్లిప్ అనమాట మనకు. కానీ ఇన్ కేస్ ఇలా వచ్చినా సరే తీసుకొని మళ్ళీ వెళ్తుంది. సమ్ టైమ్స్ నీ ఫారెక్స్‌లో అయితే ఇక్కడైతే లాట్లు యాడ్ చేసుకుంటా ఇక్కడ. బట్ ఇండియన్ మార్కెట్ చేయను. ఎందుకంటే ఇండియన్ మార్కెట్‌లో అది నాకు అంత నమ్మకం లేదనమాట. ఓకేనా? ఇక్కడ ఒక లాట్ యాడ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ ట్యాప్ చేస్తే ఫారెక్స్‌లో. ఫారెక్స్ మార్కెట్‌లో ఎవరైనా చేస్తుంటారు స్కాల్పింగ్ అట్లా. మేబీ ఇండియన్ మార్కెట్ చేయొచ్చు. బట్ ఇక్కడ దాకే మీరు హోల్డింగ్ చేయాలి. ఎందుకంటే మీరు మధ్యలో ఎంటర్ అయ్యారు కాబట్టి మీరు మధ్యలో ఎగ్జిట్ అవ్వడమే మర్యాద అనమాట. ఎందుకంటే ఇది లిక్విడిటీ మూవ్‌మెంట్‌గా తీసుకొని మళ్ళీ ఎసలు పడిపోవచ్చు మనం అట్లా. ఓకేనా? మీకు ఆల్రెడీ ఒక 15 పాయింట్స్ దాకా వెళ్తాం అనమాట. ఓకేనా? సో మీరు ఇక్కడ ఏడన్నా ఎంట్రీ కొట్టింటే కాస్ట్‌లో పెట్టేసుకోండి. ఇక్కడ కొట్టింటే ఎంట్రీ. లేదు మధ్యలో ఏడన్నా కొట్టినారా అంటే మీరు ఎస్ఎల్ కింద పెట్టేసుకోండి. ఎందుకంటే ఇది మధ్యలో ఎఫ్ఈజీలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ వాడు వచ్చి పోవడానికి ఛాన్స్ ఉంటుంది. లేదు బ్రదర్ నేను ఎప్పుడైనా నాకు భయం వేస్తుందంటే ఈ లోల్ కింద ఏదైనా పెట్టేసుకో. ఇది సార్ ఇది దీని కింద పెట్టేసుకోండి స్టాప్ లాస్. ఇక్కడ మీరు సేఫ్ జోన్లో ఉంటారు అంతే. అండ్ ఇన్ కేస్ నో స్టాప్ లాస్ నో లాస్ నో గెయిన్లో ఉండిపోతారు. అప్పుడు ఏమవుద్ది ఇన్ కేస్ వచ్చినా సరే మళ్ళీ అక్కడ రీఎంట్రీ ఏదైనా ప్లాన్ చేసుకోము. మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ ఏదన్నా ఒక మధ్యాహ్నమో లేకపోతే ఎప్పుడు వస్తాయి కదా యాడికి పోవు. అప్పుడు ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు మనం. ఓకేనా? సరే. సో మీకైతే మంచిగా వెళ్తుంది ఒక 18 పాయింట్స్. ఓకేనా? ఇక్కడ టార్గెట్ సగం వచ్చేసింది మీకు. ఓకేనా? ఏదో స్టాప్ మ్యాట్ చూసారు జస్ట్ ఇక్కడ ఫ్లిప్ ఇచ్చిన అట్లా స్టాప్ అవుతుంది అంతే నార్మల్గా. ఇక్కడ రివర్స్లో అవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? అంటే ఇక్కడ నుంచి మళ్ళీ మీకు ఈ కాస్ట్లోకి వచ్చి కూడా పడచ్చు మళ్ళీ. సో అందుకని అలా ఉంటుంది అనమాట. ఓకేనా? సో మీకు మంచిగా రాకెట్ లాగా వెళ్తుంది. ఎందుకు ఇంత స్పీడ్ వెళ్తాను చెప్పండి? ప్రోటీన్ అలాగే ఉంటుంది. ఓకేనా? సో ప్రోటీన్లో మీకు అలాగే ఉంటుంది మార్కెట్. సో అని అర్థం చేసుకొని సింపుల్గా ప్లాన్ చేయండి. ఇప్పుడు మనకి ఇది లేదనమాట. ఇది క్యాన్సిల్ చేసుకున్నాను నేను. ఇది వద్దు ఇంకా. ఓకేనా? సో మనకి ఈ 2 స్టాప్ పాయింట్లు బ్రేక్ చూడేసి ఇది కూడా మార్క్ చేసుకోండి. సమ్టైమ్స్ మీకు బ్రేకర్ బ్లాక్ యాక్ట్ అవుతాయి. ఓకేనా? తీస్తున్నారా ఎవరైనా మిస్ అయిపోయారు అందరు ఇట్లా మిస్ అయిపోయాను సార్ అని చెప్పొద్దండి. బాధేస్తుంది. చెప్పినా పర్లేదు. ఎందుకంటే అక్కడ కొంచెం లో ప్రాబిలిటీగా ఉండే కాబట్టి స్టార్టింగ్ చేంజ్ ఆఫ్ ప్యాటర్న్ అనేది మనకు తక్కువ లాట్లు వాడుకోవచ్చు అంతే. ఎక్కువ లాట్లు వాడకపోయినా. ஓகேனா ஏதோ நான் ஜாஸ்தியாக எதுவும் பண்ணல ப்ரோ. ஒரே லேப் ப்ரோ ஒரு லேப் தான் வாங்கியிருக்கேன். சரி பரவாயில்ல ஏதோ ஒன்று ஒரு கான்ஃபிடென்ட் வந்தா போதும். ஆமா ஆமா அதனால தான். நம்ம இப்போ என்ன நம்ம பண்றது ப்ரோ? நினைக்கிறது இப்போ க்ளோஸ் பண்ணிக்கிட்டீங்களா என்ன பண்றது? இப்போ அது அங்கேருந்து ரிவர்ஸ் ஆகிறதுக்கு சான்சஸ் இருக்கு இல்லையா? ஆமா இங்க ஆக்சுவலாக நம்ம ரூல் என்ன ப்ரோ அது டிபெண்ட்ஸ் ஆன் ஒரு ரிஸ்க் ஆகலாம் ப்ரோ. இப்போ நான் என்ன பண்ணுவேன்னா இது வரைக்கும் விட்டுடுவேன். இன்கேஸ் இன்னைக்கு ஈவினிங் வரைக்கும் ஹோல்ட் பண்ணி விட்டுவேன் நான். எனக்கு இன்கேஸ் இது வரைக்கும் டார்கெட் எப்படின்னு கீழே. ఓకే. బట్ ఇంక నడకద పొరుతు మనం పాకలేం. సినిమా తీస్తున్నారా? మీకేమన్నా పెద్ద ప్రాఫిట్లు కనబడతా ఉంటే కొంచెం కొన్ని లాట్లు ఏమన్నా క్లోజ్ చేసుకోండి. ఎందుకంటే మీరు వచ్చింది పోగొట్టడం బాగోదన్నమాట. ఓకేనా? సో ஓகே ப்ரோ. நீங்க அங்க அங்க மார்க் பண்ணியிருந்தீங்களா? அங்க நான் டார்கெட் இதான் அந்த ஜோனுக்கு வந்துச்சா இங்கிருந்து ரிவர்ஸ் ஆச்சுன்னா சம் லாட் புக் பண்ணிக்கோங்க. சம் லாட்ஸ் எக்ஸாம்பிள் நீங்க ஒரு 10 லாட் எடுத்துறீங்கன்னா ஒரு 5 லாட் நீங்க எக்ஸிட் பண்ணணும். ஓகேவா? ஸோ அது சேஃப். ப்ரோ நான் ஒரே லேப் தான் வாங்கியிருந்தேன். ஏன்னா நீங்க சொல்றேன் நான் ஆக்சுவலா. ஓகேவா? ஓகே. இல்ல நான் கரெக்டா டார்கெட் செட் பண்ணி வச்சிருக்கேன். இது 220 ஹிட் ஆயிடுச்சு. ஸோ ஹிட் ஆயிடுச்சா? ஓகே ஓகே. ஏன்னா நீங்க அங்க இருந்து ரிவர்ஸ் ஆகிறதுக்கு சான்ஸ் இருக்குன்னு சொல்லிருந்தீங்க. அதனால இது வந்து லிக்விடிட்டிஸ் இருக்கு. இது நம்ம வந்து ரிவர்சல் பிளாக்குக்கு நம்ம வந்து ஸ்டாப்பிங் பாயிண்ட்டுக்கு டிஃபரன்ஸ் தெரியும் நம்மளுக்கு. இது வந்து எப்படின்னா ஸ்டாப்பிங் பாயிண்ட் ஜஸ்ட் இங்கே லிக்விடிட்டிஸ் கிடையாது மேலெல்லாம் ப்ராப்பர் எங்கேயோ இருக்கா. ஸோ அதனால இங்கே ஸ்டாப் பண்ண மாட்டாங்க. ஸ்டாப் பண்ணா சும்மா ஒரு புல் பேக் கொடுத்துட்டு உடச்சு விட்டுவாங்க. பட் ஆனால் இங்கே லிக்விடிட்டிஸ் இருக்கு. இங்கே லிக்விடிட்டிஸ் இருக்கிறதுனால இங்கே இருக்கிறது எல்லாமே பூராமே காலி பண்ணிட்டு மறுபடியும் ஒரு சும்மா ஒரு புல் பேக் கொடுத்து இது வரைக்கும் வந்துட்டு மறுபடியும் ஃபாலோ ஆகலாம். பட் நம்ம ஃபாரெக்ஸ்லாம் நம்ம என்ன பண்ணலாம், ஹோல்ட் பண்ணலாம் தைரியமாக. இதெல்லாம் கரையாது. பட் இந்தியன் மார்க்கெட்டில் ப்ரீமியம்ஸ் எல்லாம் கரைஞ்சிடும். ஸோ அதனால் நம்ம வந்தது விடுறது வந்து கொஞ்சம் ரிஸ்க் தான். நான் என்ன பண்ணுவேன்னா இன்கேஸ் ஒரு பெரிய லாட் ஒரு 10 லாட் 20 லாட் வாங்கியிருக்கேன்னு நினச்சிப்பேன். நீங்கள் வந்த பிறகு ஒரு பாதி எக்ஸிட் பண்ணி விட்டுடுவேன். இல்லைன்னா ஒரு கால்வாசி எக்ஸிட் பண்ணிவிடுவேன். ப்ராஃபிட் இருந்துடும். காஸ்ட் எடுத்து வந்து வச்சுடுவேன். காஸ்ட் வைக்கிற போது என்ன ஆகும், ஓகே நோ ப்ராஃபிட் நோ கெயினில் எக்ஸிட் ஆகலாம். மினிமம் ப்ராஃபிட் புக் பண்ணியிருப்பேன் ஆல்ரெடி. ஸோ இன்றைக்கி வந்தது அவ்வளோதான்ட்டு நம்ம அவர் லைட் பண்ணிக்கலாம். அவ்வளோதான்.
கோல்டு என்ன ப்ரோ இப்படி பண்ணிடுச்சு? பாலாஜி ப்ரோ ஏதோ போட்டிருக்காரு 1:15. அவர் எங்கேயோ பிடிச்சிருப்பாரு போல, ஏதோ 1:15 போட்டிருக்காரு. அவன் இல்ல. எக்ஸாக்ட் அவர் வந்து ஆக்சுவலாக இந்த பிளாக்லேயே போட்டிருக்காரு என்ட்ரி. அதே 3 பாயிண்ட் ஸ்டார்டிங் பார்த்தேன் 3 பாயிண்ட் எஸ்எல் இருந்து. ஓகே. அந்த 3 பாயிண்ட் எஸ்எல் இங்கே போட்டிருப்பாரு அவர். ஸோ அதனால தான் அதை வச்சிருப்பாரு. அவருக்கு வந்து நமக்கு வந்து 1:6 வருது, அவர் வந்து இந்த கேண்டில் பிடிச்சிருப்பார். ஸோ அதனால 1:12 வருது. ஓகே. ஓகேவா? ஸோ ஆக்சுவலி இந்த அதை வெயிட் பண்ண வர கடைசி பிளாக்ல நமக்கு என்ட்ரி ஆகல. நம்ம கன்ஃபர்மேஷன் பார்த்து கொஞ்சம் அழகாக இங்கே எடுத்தோம் நம்ம என்ட்ரி. ரியாக்ஷன் பார்த்து கிடையாது. மறுபடியும் நியர் பை காஸ்ட் வந்துச்சுன்னா என்ட்ரி ஆயிடும். காஸ்ட் வந்துடும் ப்ரோ. காஸ்ட்டுக்கு வந்துடும். அது பார்த்துக்கு ஜாகிரதையா இருங்க. வந்துச்சுன்னா என்ட்ரி எடுக்க, இல்லைன்னா இல்லை. ப்ரோ இந்த இப்போ அங்க இருந்து ரிவர்சல் சான்சஸ் இருக்கு இல்லையா? இங்க இருந்தா இல்ல இண்டெக்ஸ் போகும். இப்ப அந்த இங்க கீழே இருக்கிற அந்த சப்போர்ட் ஜோன்ல இல்லையே இதா ஆ இல்ல அது வந்து ஜஸ்ட் ஒரு ஸ்டாப் பாயிண்ட் அவ்வளவுதான். அது 5 மினிட்ஸ்ல வந்து அது ஒரு ஜோன் அவ்வளவுதான். ஸோ மேபி அது ரிவர்சல் பாயிண்ட் வந்து நமக்கு நான் எனக்கு தெரிஞ்சு ப்ரோ இந்த பியூஎஸ் எடுக்கணும் ப்ரோ, అதான் టార్గెట్. ఓకే మీకు ఏంటంటే ఈ పిఓఎస్ తీసుకోవాలి, అదే మన టార్గెట్ అనమాట. యాక్చువల్లీ ఇవన్నీ ఒక స్టాప్ మైండ్లో అంతే. అంటే జనరల్గా ఊరికి ఆడొచ్చు, జస్ట్ ఒక ఆర్డర్ అడిస్తాడు అంతే. இங்க மேல பக்கத்துல இருக்கிறது வந்து பிக்கா வச்சிருக்கு. நம்ம இந்த கேண்டல்ல பாத்தீங்கன்னா கரெக்டா அது பிக்கா இருக்கு. நான் அதுதான் யோசிச்சு, நான் இதுதான் உங்ககிட்ட கேட்கணும்னு இருந்தா நீங்க கரெக்டா அதை மென்ஷன் பண்ணி. இப்போ நீங்க அதை ஒரு நிமிஷம். நீங்க 5 மினிட்ல பாத்தீங்கன்னா இப்போ நீங்க ஆப்ஷன்ஸ் பாருங்க. இந்த ஜோன் கரெக்டா ஓகே. இந்த கேண்டில் வரைக்கும் வரும் மார்க்கெட். அது வந்து அதெல்லாம் உடச்சு விட்டாங்க எனக்கு தெரிஞ்சு. பார்க்கலாம். இல்ல நீங்க 5 மினிட்ஸ்ல ஆப்ஷன்ஸ் இப்போ இதுல வந்து ட்ரேடிங் இப்ப பாருங்க, இங்க விக் இருக்கு. நான் அதை தான் டார்கெட்டா ஃபர்ஸ்ட் யோசிச்சிருந்தேன். ஆனா இங்க தான் கேண்டல் க்ளோஸ் ஆயிருக்கு. அதனால நான் இதை தான் நான் டார்கெட்டா இருக்குதோ அப்படின்னு அதை தான் கெஸ் பண்ணிடுச்சு. ఇప్పుడు అర్థమైందా మీకు ఎందుకు రివర్స్ అవుతుంది మార్కెట్ అక్కడ? సో సబ్సిడీ ఎంత క్యూ ఉంటుంది అంటే ఇవి ఎంత డెప్త్ కానీ నేర్చిపెట్టుకొని ఉంటే అవన్నీ ఎగ్జాక్ట్గా మనం ఆ పాయింట్స్ అన్నీ మన మైండ్లో వెళ్తూ ఉంటాం అంతే. మీరు అలా ఉండాలి అంతే. ఓకేనా? ఇప్పుడు ఇది రివర్సల్ పాయింట్. నాకు ఎందుకు రివర్సల్ పాయింట్? ఇక నాకు లిక్విడిటీ ఉంది కాబట్టి ఇది రివర్సల్ పాయింట్గా యాక్ట్ అవుతుంది మార్కెట్. సో అలా మీరు డిఫరెన్స్ తెలుసుకోవాలి రివర్సల్ పాయింట్కి. ఓకేనా? లిక్విడిటీ ఉందా అంటే రివర్సల్ అవుతుంది మార్కెట్. అక్కడ ట్రాప్ సెట్ చేశారని కాబట్టి రివర్స్ అవుతుంది. కానీ చాలా జాగ్రత్తగా. ఎందుకంటే సింపుల్ లాజిక్. ఇక్కడి నుంచే కదా మార్కెట్ రైజ్ అయింది. అగైన్ అక్కడికి వస్తే ఒక సెల్లింగ్ బై ప్రెజర్ ఉంటుంది మార్కెట్లో, అందుకే ఏం లేదు. బట్ సెల్లింగ్ ఉంటుంది, ఇక్కడ నుంచి మళ్ళీ ఫాలో అవుతుంది మార్కెట్. ఓకేనా? ఇప్పుడు 90% ఛాన్స్ இருக்கு కాస్ట్ వరకు. ఆమా 90% అవును వచ్చేస్తాయి. ఎందుకంటే నేను చెప్తున్నా కదా, అది ఇలాంటి ఎంట్రీలు నేను ఇలా టార్గెట్ ఇప్పుడు ఇదే టార్గెట్ మనకి. యాక్చువల్లీ 90% టార్గెట్ వచ్చాను, నేను బుక్ చేయను. ఎత్తుకొచ్చి మళ్ళీ కాస్ట్లో స్టాప్లో కొట్టించుకునే రోజులు ఉన్నాయి నాకు. ఎందుకు చెప్తాను అంటే ఎక్స్పీరియన్స్ని మీకు షేర్ చేస్తున్నాను అంతే. ఇన్కేస్ ఫ్యూచర్లో నేను లేకపోయినా మీరు ట్రేడ్ చేసేటప్పుడు చూసుకోవాలన్నమాట ఇవంతా. ఓకే, ఇది ఫ్లిప్ అనమాట మీకు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఫ్లిప్ చెప్పండి, ఎందుకు ఫ్లిప్? ఇక్కడ నాకు ఈ సప్లై సరే నేను రిమూవ్ చేస్తాను. நான் 94ல ஆர்டர் பிளேஸ் பண்ணி வச்சிருக்கேன். ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనకు డిమాండ్ అనమాట ఇది. ఈ డిమాండ్ని వాడు పగలగొట్టేటప్పుడు ఒకేసారి పగలగొట్టాల. బట్ పగలగొట్టిన వాడు ఏం చేశాడు? సారీ, డిమాండ్ వాడు ఏం చేశాడు? నీట్గా కొంచెం పైకి పుల్ బ్యాక్ ఇచ్చి పగలగొట్టాడు. ఫ్లిప్ అంటాం మనం. ఓకేనా? సో ఆ ఫ్లిప్కి ఎక్కువ పవర్ ఉంటుంది. అక్కడి నుంచి కూడా మనం కొట్టచ్చు. ఇన్కేస్ ఆడికి పోయింది అనుకుందాం, ఆడ డైరెక్ట్ కొట్టకూడదు, అక్కడ కన్ఫర్మేషన్ ఇసుకుని కొట్టాలి. ఓకేనా? బట్ ఫారెక్స్లో అయితే డైరెక్ట్ కొట్టేది. అక్కడంతా నేను డైరెక్ట్ కంప్లైంట్ చూడండి. ఎందుకంటే నాకు అది నమ్మకం ఎక్కువ అనమాట. ఫారెక్స్లో ఎస్ఎం సబ్జెక్ట్ చాలా బ్యూటిఫుల్గా వర్కౌట్ అవుతుంది ఇండియన్ మార్కెట్లో కన్నా. ఓకేనా? బట్ ఇండియన్ మార్కెట్ ఏంటంటే ప్రీమియమ్స్ మనం ఆడాడేసి, అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉంటాం. ఓకేనా? ஹலோ சொல்லுங்க ப்ரோ. సో ఇవన్నీ మీకు ఎక్స్పీరియన్స్ అంతే. లైవ్లో ఎందుకు వస్తున్నారా అంటే ఇవన్నీ లైవ్లో ఎక్స్పీరియన్స్ అవ్వాలి.
ఆ ట్రేడ్స్ ఎలా ఎగ్జిక్యూషన్ చేస్తున్నాడు, ముందుగా ఎలా ప్లాన్ చేశాను, ఇక్కడ ఎందుకు అవన్నీ స్ట్రక్చర్ మ్యాప్ నీట్గా ఇస్తాను. మనకు కళ్ళ ముందు మార్కెట్ ఏం జరుగుతుందో మనకు ప్రింట్ అవుతుంది కళ్ళ ముందు అంతా. ఆ ప్రింట్ అయ్యే మార్కెట్ని మనం అలాగే ఇమాజిన్ చేసుకుని అంటే ఇక్కడ దింపుదాం అంతే. ఇప్పుడు మనకి స్కిల్ ఏంటరా అంటే ఈ సబ్జెక్ట్ అనేది ఎవడో నేర్చుకునేస్తాడు. బట్ స్కిల్ ఏంటరా అంటే కరెక్ట్ పాయింట్లో ఎగ్జిక్యూషన్ చేయాలి. అదే స్కిల్ అనమాట. ఆ స్కిల్ అందరితో ఉండదన్నమాట. ఆ స్కిల్ని మీరు ఎప్పుడైతే మాస్టర్ అవుతారో అప్పుడే మీకు ప్రాఫిట్లు జనరేట్ అవుతాయి. ఓకేనా. సో మన ఎటువంటి సబ్జెక్ట్ అందరికీ తెలుసు. అందరూ చెప్పేస్తారు ఆర్డర్ బ్లాక్ ఏంది, ఓబీఓఎస్ ఏంది, అది అందరూ చెప్పేస్తారు. ఓకేనా. బట్ మనం దాన్ని ఎలా ఎగ్జిక్యూషన్ చేస్తాం అనేది పాయింట్ అనమాట. అదే కీ అనమాట ఇక్కడ ఓకేనా. సో అది ఎప్పుడైతే మీరు మాస్టర్ అవుతారో అప్పుడు మీరు ఆటోమేటిక్గా మీ యొక్క పోర్ట్ఫోలియో అనేది వెళ్తా ఉంటుంది ముందుకు అంతే. వెయిటింగ్ చూడ ఎంత ఇంపార్టెంట్ చూసారా. మనం తొందరపడి ఎక్కడ మధ్యలో ఆడింటే గేమ్ ఇక్కడ ఆడినచ్చు. బట్ నాకు నమ్మకం లేదు ఇది. ఎందుకంటే కన్ఫర్మేషన్ ఏం లేదు. ఎస్ఎల్ వేసి పడుతుంది. ఇలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎంట్రీస్ చాలా ఇంట్లో ఎస్ఎల్ వేసుకున్నాయండి. ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళిపోయి ఇడంతా వెళ్ళిపోతుంది కదా అని. అందుకని ఎందుకు కన్ఫర్మేషన్ చూసి ఇంటికి వెళ్ళడం పద్ధతి అనమాట. అదే మనకి ఉత్తమం కూడా. ఓకేనా. సో కొంచెం టార్గెట్కి చూద్దాం అయిపోయిందంటే ఇది ఇది ఏంటంటే క్లోజ్ చేసుకోవచ్చు. లేదా ఇది ఒకనా నో ప్రాబ్లం. ఇంకెవరన్నా ఇక్కడ కన్ఫర్మేషన్ తిరగకుండా వెళ్ళింది అనుకున్నాం ఇలా కిందికి, మీరు ఈ డేలో ఇక్కడ దాకా కూడా హోల్డ్ చేసుకోవచ్చు. ఈరోజు డే ఈవినింగ్ దాకా వెయిట్ చేసుకోవచ్చు. బట్ ఈవినింగ్ దాకా ప్రీమియమ్స్ బతికిస్తాయా అనేది క్వశ్చన్ మార్కే. మళ్ళీ వచ్చేస్తాయి మతృక్కొని అవి. ఇప్పుడు ఏంటో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కానీ మీకు మార్కెట్ అనేది ఇన్ కేసు ఎం షేప్ అదే డబ్ల్యూ షేప్లో కానీ ఇలా కానీ రికవర్ అయ్యింది అనుకో, ఇలా ఇన్ కేసు అది మళ్ళీ వెళ్ళిపోతాయి పైకి. ఎందుకంటే దాన్ని ఎస్ఎంటీ అంటాం. ఓకేనా. ఎస్ఎంటీ అంటే స్మార్ట్ మనీ ట్రాప్ అంటారు. దానికి ఒక స్టోరీ ఉందన్నమాట. అది మీకు చెప్తాను ఎప్పుడన్నా మళ్ళీ. ఓకేనా. యాక్చువల్లీ ప్రీమియమ్స్లో ఏంటంటే మీకు 1 మినిట్లో వెళ్దాం. ప్రీమియమ్స్లో మీకు ఏంటంటే అంటే ఈ జోన్ని ఇక్కడ ఏం చేస్తాను మనకి ఇక్కడ ఈ జోన్ నాకు బ్రేక్ చేయట్లేదు, కిందికి వెళ్తుంది. ఓకేనా. బట్ ఇక్కడ ఇండెక్స్ ఏం చేశారు, బ్రేక్ చేసినాడు అనమాట. ఇక్కడ దీన్ని ఎస్ఎంటీ అంటారు. ఇలా ఎస్ఎంటీ జరిగిందా అంటే మళ్ళీ రివర్స్ అవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. అది జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా. సో అది మీరు చూసుకుని క్లోజ్ చేసుకోవాలి. లేదా నో ప్రాబ్లం కాస్ట్లో పెట్టేసిన శంకర్ నాకు సంబంధం లేదు మార్కెట్ టార్గెట్ అన్నా వదిలేసుకోవచ్చు. నో ప్రాబ్లం. இன்னைக்கு தான் ப்ரோ ஃபர்ஸ்ட் டைமா ப்ரோ ட்ரெண்ட்ல ஒரு ப்ரோ இன்னைக்கு தான் எனக்கு ப்ரோ ட்ரெண்ட்ல ஃபர்ஸ்ட் டைமா ஒரு என்ட்ரி வந்து. நிறைய வந்துச்சு ப்ரோ, நீங்க விட்டுட்டீங்க. இல்ல நான் அந்த டைம்ல எனக்கு கொஞ்சம் ஃபீவரா இருந்துச்சு. நான் தான் சொல்லிடுறேன். ஆமா ஆமா. இல்ல லாஸ்ட் வீக் எல்லாம் நிறைய வந்துச்சு. நீங்க அந்த லாஸ்ட் வீக் ஸ்க்ரீன்ல எடுத்து நிறைய ப்ராஃபிட் எனக்கு ஷேர் பண்ணாரு அவர், தெரியுமா. லாஸ்ட் வீக் நான் அதான் அட்டனே பண்ணலீங்களே. கேபிட்டலும் கொஞ்சம் இல்லாம இருந்துச்சு, உடம்பு சரியில்லாம இருந்துச்சு. இப்ப டைரக்டா 800 அச்சீவ் ஆகிறது வாய்ப்பு. அப்புறம் புரியல. 800ல லோ ஃபார்ம் பண்றதுக்கு வாய்ப்பு இருக்குங்களான்னு கேட்டேன். எனக்கு நம்பர் தெரியாது ப்ரோ. என்ன இந்த பிளாக்கா? இல்ல இப்போ ப்ரோ ட்ரெண்ட்ல வந்து நமக்கு வந்து 4 ஹவர்ஸ் படி லோவர்ல ஃபார்ம் பண்றதுக்கு வாய்ப்பு இருக்குங்களான்னு கேட்டேன். ஆமா. லோயர்ல ஆக்சுவலி இன்னும் லோயர்ல கிடையாது. 4 హవర్స్లో வந்து ఎంబీఓఎస్ ఫామ్ பண்ணிருக்கு. ఇప్పుడు చెప్తాడండి యాక్చువల్లీ అందరికి స్ట్రక్చర్ పరంగా ఏంట్రా అంటే 4 హవర్స్లో మీకు ఈ టాప్ అని చూసారా, ఈ 4 హవర్స్లో మీకు ఇదే బీఓఎస్. దీనికోసం పోవాలి వాడు. ఓకేనా. సో దీనికోసం పోవడానికి వాడు పవర్ సరిపోవట్లేదు. పవర్ సరిపోతే ఏం చేస్తారు, ఒక ఎంబీఓఎస్ ఫామ్ చేస్తారు. ఎంబీఓఎస్ ఏంట్రా అంటే ఇదే ఇండ్యూస్మెంట్. ఎంబీఓఎస్కి చేంజ్ ఆఫ్ పెట్టింది సార్, అది ఇండ్యూస్మెంట్ 4 హవర్స్లో. ఓకే. దాన్ని ఐడిఎం అనగా మనం రాసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఎంబీఓఎస్కి. సో అక్కడి నుంచి ఏం చేస్తాడు, ఇదే మనకి ఎంబీఓఎస్ హై అనమాట. సో మార్కెట్ అనేది ఇది ఎంబీఓఎస్. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది లేదో ఒకసారి రిపీట్ చేస్తాం మళ్ళీ ప్రాపర్గా. ఓకేనా. సో ఈ యొక్క డిమాండ్కి వచ్చి వెళ్తాడు మార్కెట్ మళ్ళీ పైకి. ఇది మళ్ళీ ప్రోటీన్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. యాక్చువల్లీ మనము 4 అవర్స్ కౌంటర్లో 50 మినిట్స్ క్రోలో ట్రేడ్ చేస్తున్నాం అంతే. ఇక్కడ వచ్చిన ఇక్కడ నుంచి మళ్ళీ షార్ప్ ఉంటుంది. ఇక్కడ చాలా స్పీడ్ ఉంటుంది మార్కెట్. గ్యాప్ అప్పులు చాలా పెద్ద అవుతాయి ఇక్కడంతా. ఈ మూవ్ను పట్టుకోవచ్చు మనం హ్యాపీగా. ఓకేనా. సో మన మోషన్కి డిమాండ్కి వస్తుంది. ఈ డిమాండ్కి వచ్చే క్రమంలో మనం గేమ్ ఆడుతున్నాము. ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత మనం ఇక్కడ పెద్ద గేమ్ ఆడదాం. ఓకేనా. ఇక్కడ మంది ప్రోటీన్ ఇక్కడంతా మీకు చాలా మనీ సేవ్ చేసుకోండి, మంచిగా ఆడొచ్చు ఇక్కడంతా కూడా. ఓకేనా. సో ఇది అనమాట. మనకేంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ ఈ జరిగే మ్యాటర్ని మీకు నీట్గా గీసి చూడండి. సింపుల్ లాజిక్. మనకేంటి
మార్కెట్ అనేది ఒక బీఓఎస్ ఇలా జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఇది మనకేంది, ఇది బీఓఎస్ అంటాం మనం. ఓకేనా. 4 అవర్స్ అవ్వచ్చు, ఏ టైం ఫ్రేమ్ అని అవ్వచ్చు, మనకి వచ్చి బీఓఎస్గా తీసుకుంటాం అంతా. సో ఓకే. మనకేంటంటే ఇక్కడ ఈ ప్లేస్లో మీకు వాల్యూమ్ సరిపోయినాయిరా అంటే డైరెక్ట్గా తీసుకెళ్ళి బీఓఎస్ చేస్తాడు. ఇన్ కేసు ఇక్కడ ప్లేస్లో వాల్యూమ్ సరిపోకపోతే ఆడేం చేస్తాడు అంటే నెక్స్ట్ స్టెప్ సింపుల్ లాజిక్, ఇలా పుల్ బ్యాక్స్ వేసుకుంటూ వెళ్తారు. పుల్ బ్యాక్స్ వేసుకెళ్తారు. వచ్చి ఇండ్యూస్మెంట్ కరెక్ట్ అవుతుంది. ఇక్కడ ఇండ్యూస్మెంట్ కరెక్ట్ అయ్యి మళ్ళీ ఎంబీఎస్ ఫామ్ చేస్తాడు ఇక్కడ. ఓకేనా. అగైన్ మనకేంటి, మళ్ళీ ఒక ఫుల్ బ్యాక్ ఇచ్చి మళ్ళీ ఎంబీఎస్ ఫామ్ చేసుకుని మళ్ళీ ఇట్లా వెళ్తాడు. ఇట్లా ఈ యొక్క బీవైసీ కంప్లీట్ చేస్తారన్నమాట ఓవరాల్గా. ఓకేనా. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా మన నిఫ్టీ ఏం చేస్తున్నారు అంటే 4 అవర్స్లో ఇక్కడ ఇండ్యూస్మెంట్ తీసుకొని ఎగ్జాక్ట్గా ఇలా ఉందన్నమాట. ఓకేనా. ఐడిఎం అంటే ఎక్స్ని సింబల్ వేస్తున్నాం. దాన్ని నేను ఏం చేస్తున్నాను, చేంజ్ ఆఫ్ కట్గా గీసి పెట్టుకున్నా 15 మినిట్స్లో. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం రా అంటే ఎగ్జాక్ట్గా ఈ పాయింట్లో ఇలా ఉన్నాం మనం నిఫ్టీలో. ఇప్పుడు నాకేంటి నిఫ్టీలో ఇక్కడ నుంచి ఇలా కిందికి వచ్చి ఈ డిమాండ్ ఉందన్నమాట. ఇక్కడ ఒక డిమాండ్ ఉంది ఇక్కడ కింద. ఈ డిమాండ్ నుంచి తీసుకెళ్తాడు అనేసి చెప్తున్నా. ఆ డిమాండే ఈ డిమాండ్ అనమాట. ఓకేనా. నేను కావాలంటే మీకు ఇక్కడ ఇవన్నీ రిమూవ్ చేసి పడతా సాగం. కనిపిస్తుందా మీకు నేను గీసినది అంతా అట్లే నీట్గా. అవును. సో ఇదే మీకు ఇండ్యూస్మెంట్ అనమాట. ఇప్పుడు నేను గీసిన ఏరియా ఇదే అనమాట. ఓకేనా. ఇప్పుడు నాకు ఇడికి రావాలి కదా. ఇప్పుడు ప్రజెంట్ మనం ఈ లెగ్లో ఉన్నాం, అర్థమవుతుందా. ఈ యొక్క సప్లై నుంచి మార్కెట్ ఎగ్జాక్ట్గా ఈ యొక్క సప్లై నుంచి డ్రాప్ అవుతా ఈ లెగ్లో ఉన్నాం మనం ప్రజెంట్. ఇక్కడికి వచ్చి ఇక్కడ తీసుకెళ్తావు చెప్పిన పని అర్థమైంది అందరికి మీకు. అలా புரியுதா உங்களுக்கு நான் சொல்றது? ஆக்சுவலாக வந்து இது வந்து எம்பிஓஎஸ் நம்மளுக்கு எம்பிஓஎஸ் டாபிக் நான் மஷின் விட்டு இம்பார்ட்டன்ட் அது ஆக்சுவலாக. ஓகேவா. ஸோ இங்கே வந்துட்டு மார்க்கெட்டு இங்கேருந்து எடுத்து போவாங்க சிம்பிளாக. ஸோ அதுக்காக தான் நம்ம வந்து வெயிட் பண்ணி சிம்பிளாக வெயிட் பண்ணுறோம். அதுக்காக தான் டவுன் ட்ரெண்டில் ட்ராவல் பண்ணுறோம் நம்ம. ஏன்னா இதெல்லாம் 15 மினிட்ஸ் சேஞ்ச் ஆஃப் கேட்டர். பட் ஆனால் 4 ஹவர்ஸ் பொறுத்த வரைக்கும் அது இன்டியூஸ்மெண்ட் அவ்வளோதான். சும்மா ஒரு ட்ராப் நடந்துட்டு இந்த டிமாண்டுக்கு வரதுக்கான ஒரு இந்த லெக்கில் தான் நம்ம ட்ராவலே பண்ணுறோம். இப்போ ஃபியூச்சரில் இதான் நடக்க போகுது. ஓகேவா. நீங்கள் ஸ்க்ரீன்ஷாட் எடுத்து வச்சுக்கோ, நான் அப்படியே ஸ்க்ரீன்ஷாட் எடுத்து வச்சுக்கிறேன். ஓகேவா. ஸோ இதெல்லாம் இப்போ எனக்கு எக்ஸ்பீரியன்ஸ் இருக்கிறதுனால எனக்கு தெரியுது இதெல்லாமே இது நடக்க போகுதுன்ட்டு. ஸோ அந்த மாதிரி உங்களுக்கு எக்ஸ்பீரியன்ஸ் வந்துட்டு ஆல்ரெடி கண்டுபிடிச்சுவீங்க சிம்பிளாக. ஓகேவா. ஓகே. ஸோ இந்த லெக்கு வந்துட்டு இங்கேருந்து எடுத்துன்னு போவோம் மார்க்கெட். எம்பிஎஸ் நடந்துட்டு மறுபடியும் இங்கேருந்து எடுப்போம். இதான் மார்க்கெட் நடக்க போகுது ஃபியூச்சரில். ஓகேவா. நெஃப்டி இப்போ எக்ஸாக்டாக நான் வந்து அப்படியே ஐயோ இது வரமாட்டேங்கிறேன். சரிங்க நான் ஸ்கில் ஐயா சார் ஸ்க்ரீன் ரெக்கார்ட் பண்ணுறேன் சும்மா யூடியூப்ல போடுறதுக்கு. ఓకే. ஸோ அதனால அது அந்த ஏரியா வந்து வருமா. తెలుగులో కూడా అంటే మాట్లాడుతూ ఉంటాను. ఓకేనా. మీకు అర్థం కాకపోతే అడగండి ఎవరన్నా. ఓకేనా. ఓకే. నేను స్క్రీన్ షాట్ మీకు షేర్ చేస్తాను కదా. ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా డ్రాయింగ్ గీసినప్పుడు మీరు ఇన్ కేసు పోయింది అనుకున్నాం. ఓకేనా. మీరు గీసినంత ఇలా రివర్స్లో ఇక్కడ కొడితే మీరు మొత్తం బ్యాక్ వచ్చేస్తాయి. ఓకేనా. ఇప్పుడు నాకు అది కావాలి కాబట్టి మళ్ళీ నేను బ్యాక్ తెచ్చుకున్నా. ఇక్కడ చూడండి, ఇక్కడ లిక్విడ్ ఫామ్ చేస్తున్నాడు. ఎందుకు లిక్విడ్ ఫామ్ చేస్తాడు? నెక్స్ట్ స్టెప్కి ఇంకో ఆటకి పనికి వస్తుంది కదా ఇవంతా. ఎంత లిక్విడ్స్ అనమాట ఇవంతా, ఈ మూమెంట్ అంతా. ఓకేనా. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. సక్సెస్ఫుల్లీ నియర్ బై టార్గెట్ అనమాట. ఓకేనా. సో ఇదే ఇట్లా ప్లాన్ చేస్తే రిజల్ట్ కూడా మీకు ప్లానింగ్ చేసినట్టే ఉంటుంది. మీరు ర్యాండమ్గా కొట్టుపాటు తప్పినట్టు అంటే మీ రిజల్ట్ కూడా ర్యాండమ్గానే ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు సరేనా. ర్యాండమ్ ట్రేడ్స్ గివ్స్ ర్యాండమ్ రిజల్ట్ అంతే. సో మనకేంటి ఎక్స్ట్రీమ్ బ్లాక్లో ఉంది. ఎక్స్ట్రీమ్ బ్లాక్ కూడా ఒక సప్లైనే మనం. ఓకేనా. ఎక్కువ రివర్స్ అవ్వడం ఛాన్స్ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఓకే. ఏదైనా పొజిషన్ క్లోజ్ చేసుకోవాలనుకుంటే క్లోజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ చేసుకోవాలనుకుంటే
లేదు వెయిట్ చేస్తా అంటే వెయిట్ చేసి నో ప్రాబ్లం. మీ టార్గెట్ అయితే ఇది అంతే. నేను ఇక్కడ ఎక్స్ట్రీమ్ సప్లై కాబట్టి ఇప్పుడు ఎంత నాకు లిక్విడిటీసే అన్నమాట ఇదంతా. ఓకేనా? సో ఇలా ఏదైనా రివర్స్‌లో అవ్వడానికి కూడా ఛాన్స్‌లు ఉంటాయి సమ్‌టైమ్స్. సమ్‌టైమ్స్ చెప్తాను. బట్ తీసుకెళ్ళిపోద్ది నాకు తెలిసి. పక్కా దీన్ని బ్రేక్ చేసేస్తది. ఓకేనా? ఎవరో ఎన్ని పాయింట్లు బుక్ చేసినారు? బ్రో నేను 10. వెరీ గుడ్ అందరికి. కానీ ఈ విధంగా నీవు ఉన్నా లేకపోయినా మీరు ఎంట్రీలు చేసుకోవాలి. ఓకేనా? సో మీరు నా మీదే డిపెండ్ అయ్యి కూర్చుంటే సరిపోదు. ఇది ఎందుకు ఇక్కడ చెల్లింది చెప్పండి? ఎఫ్ఈజీ ఇది. ఆ ఎఫ్ఈజీ మార్క్ చేసాను అందుకే అక్కడ చెల్లింది అది. ఓకేనా? సో ఎవ్రీ మూమెంట్ మనకు మైండ్లో ఉండాలి మార్కెట్. ఇక్కడ ఎఫ్ఈజీ మార్క్ చేశానా, ఎఫ్ఈజీ రిడక్షన్ జరిగిందా, ఆ పైకి వెళ్ళింది అంతే సింపుల్. వచ్చాం. ఓకేనా? సో ఇది టార్గెట్ వచ్చేసింది మనకు. ఇచ్చేస్తున్నారా ఉన్నారా ఏమన్నా ఎగ్జిట్ అయ్యారు అందరూ. టార్గెట్ అయితే అందరికి హిట్ అయిందా? ఓకే ఎంజాయ్ చేసుకోండి అంతే. ఇదేంటి ఓకేనా? యాక్చువల్లీ మీకు ఏంటి టార్గెట్ నేర్పోయినాడు ఇలా పెద్ద పెద్ద క్యాన్లు పడతాయి. జాగ్రత్తగా చేసుకోవాలి. ఓకేనా? సో టార్గెట్ అయితే డన్ అనమాట. ఓకేనా? సో అలాగే ఉండండి ఒక్క నిమిషం. ఒక ఫోటో తీసుకోండి. బాలాజీ పయ్య దాని దగ్గర మెసేజ్ పెడుతున్నారు. అలాగే ఉండండి. హాయ్ గైస్, ఇందాకే మన నెఫ్టీలో వచ్చి ఒక ఎంట్రీ చెప్పాము కదా. ఓకేనా? ఇక్కడ ఎక్స్ట్రీమ్ బ్లాక్ లో నుంచి మార్కెట్ పడుతుందని చెప్పేసుకొని ఎగ్జాక్ట్ మన కన్ఫర్మేషన్ అని ఇచ్చి తీసుకున్నాము. హ్యాపీగా మన స్టూడెంట్స్ అందరూ కూడా తీస్తున్నారు అన్నమాట. లైవ్ లో ఉన్నారు అందరూ చూడండి మీరు. ఓకేనా? సో టార్గెట్ అయితే మీకు డన్ అయిందనమాట. సో ఇలా మీరు నాతో పాటు ట్రేడ్ చేసుకుంటూ లైవ్ లో మనీ సంపాదించుకోవాలనుకుంటే ఫ్లైట్ ట్రేడింగ్ అకాడమీని ఫాలో చేసుకుంటూ మీరు క్లాస్ కూడా జాయిన్ అవ్వచ్చు అనమాట. ఎవ్రీథింగ్ అన్ని. ఓకేనా? సో మీకు రికార్డ్ అవుతుంది. బట్ ఆ వీడియోస్ కూడా నీకు 27 మినిట్స్ ఉంది. అవి కూడా మీకు షేర్ చేస్తాను యూట్యూబ్లో. చూసుకోండి ఈ ఒక ఎంట్రీ ఎలా ఎగ్జిక్యూషన్ చేసాం మా స్టూడెంట్స్తో పాటు అని చెప్పేసుకొని సింపుల్గా మీకు ఇక్కడ చూపెడతాను మీకు ఆ స్ట్రైక్ ప్రైజ్, మీరు తీసుకున్న స్ట్రైక్ ప్రైజ్లు ఎవ్రీథింగ్ అంతా. ఓకేనా? సో ఇదనమాట. ఓకేనా? మీరు తీసుకున్న స్ట్రైక్ ప్రైజ్లు. సో ఇది మా ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్. సో ఎవ్రీథింగ్ అన్ని పర్ఫెక్ట్గా జరిగాయి. మా స్టూడెంట్స్ లైవ్లోనే ఉన్నాను, నేను ఎక్కడికి పోలేదు. ఓకేనా? సో మీరు లైవ్లో ట్రేడ్ చేసుకోండి అంతే తప్ప మీరు అక్కడ సబ్జెక్ట్ లేకుండా ఊరికి ట్రావెల్ చేసుకుంటూ మన ఎంత పోగొట్టేసుకోకండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, టార్గెట్ అయితే డన్ అయింది మీకు. ఓకేనా? సో తీసుకొని హ్యాపీగా చేయండి. బాలాజీ ఏం పెడతాం. సో